మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో వరండా మేకోవర్ పార్ట్ 2 అయితే ఈరోజు మనం చేయబోతున్నాము. ఈరోజు వ్లాగ్ మొత్తం ఇదే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూసాక వీడియో నచ్చాక ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ బెస్ట్ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అండ్ మీలో ఇంకా ఏదైనా వీడియోలో ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా చేయాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. నాకు కూడా ఒక మోటివేషన్గా అండ్ ఆల్సో మీకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో చూస్తుంటే ఇక్కడ నేను సేమ్ ఇదే కార్డ్బోర్డ్తో ఇక్కడ చిన్నగా నేను ఇక్కడ ప్లాంట్స్ పెట్టాను కదండి, ఈ స్నేక్ ప్లాంట్ అండ్ ఇంకొక ప్లాంట్. బట్ అది తీసేసి ఇక్కడ నేను జస్ట్ పార్ట్ 1 వీడియోలో చూస్తుంటే మీరు ఈ నటరాజు విగ్రహంకి నేను పెయింటింగ్ వేశాను కదండి, ఐ మీన్ గోల్డ్ పెయింటింగ్. ఇది యాక్చువల్గా ఒక బ్రాస్ ఐటమ్, బట్ నేను గోల్డ్ పెయింటింగ్ వేశాను అనమాట. మీరు ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే, ఐ మీన్ పార్ట్ 1 వీడియో చూడకపోయి ఉంటే ప్లీజ్ వీడియో చెక్ చేయండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నేను ఈ వరండా మేకోవర్ ఫస్ట్ వీడియో సో డీటెయిల్గా షేర్ చేశానండి. అందులో మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. మీరు కూడా ఒకవేళ మీ వరండా కానీ లేకపోతే మీ గార్డెన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే. ఇక్కడైతే నేను మనీ ప్లాంట్స్ యాడ్ చేశానండి ఫస్ట్. అండ్ స్టూల్ ఒకటి ఓల్డ్ది కొంచెం పలిగిపోయి ఉంటే అది పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ నాకు అది నచ్చలేదు, కొంచెం మనీ ప్లాంట్స్ అవన్నీ ఓకే, బట్ స్టిల్ ఏదో మిస్సింగ్గా అండ్ బ్యూటిఫుల్గా అనిపించట్లేదు. ఆ ప్లెజెంట్ లుక్ అనేది రావట్లేదు అనమాట. అందుకని ఇక్కడైతే ఫస్ట్ ఒక టేబుల్ క్లాత్ యాడ్ చేశాను, సో దట్ అది టేబుల్ కనిపించకుండా కింద స్టూల్. ఇక్కడ ఒక మంచి రాయి పెట్టేసి కొంచెం బేస్ క్లియర్గా ఉండేటట్టు హైట్ ఇచ్చాను అనమాట. తర్వాత ఇక్కడ నేను పెట్టి కూసాను. సో లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది లుక్? నాకైతే కొంచెం యావరేజ్గానే అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఒక గ్లాస్ ఐటమ్స్ నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది ఎలా తీసాను అండ్ ఇదంతా కూడా ఈజీగా, చాలా ఈజీగా, ఎక్కువ శ్రమ పడకుండా, మన చేతులు ఎక్కువ వాటర్లో నానకుండా మనమైతే ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేయబోతున్నాం ఈ గ్లాస్కి. ఈ మందు బాటిల్స్ అన్నీ ఎక్కడవా అనుకుంటున్నారా? మా మామయ్య అప్పుడు ఇప్పుడు తాగినప్పుడు నేను సో ఇలా స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నాకు డిఐవై కానీ నాకు ఈ బాటిల్స్ చాలా ఇష్టం. గ్లాస్ బాటిల్స్ మనకి బాదం పాలు అవి దొరుకుతాయి కదండి, ఆ బాటిల్ గ్లాస్ కానీ ఏది దొరికినా కానీ నేను కొంచెం సేవ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. కొంచెం వీటిల్లో ఆర్ట్ చాలా బాగుంటుంది. ఐ మీన్ వీటి క్వాలిటీ కూడా బాగుంటుంది కదండి, మీ అందరికి తెలిసిందే ఆ విషయం. ఎవరికి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది కదా. సో అందుకని ఒక మంచి ఐడియా మీకు కూడా వస్తుంది కదా అని చెప్పి నేను ఇట్లా షేర్ చేస్తున్నాను. నేను మనది నార్మల్ బ్లేడ్ ఉంటుంది కదండి మనకి బయట దొరికేది, అదే బ్లేడ్తో నేను జస్ట్ స్క్రేప్ చేస్తున్నాను అంతే. దీన్ని జస్ట్ కొంచెం దాన్ని బెండ్ చేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా జస్ట్ స్క్రేప్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసినారా, నేను ఇక్కడ ఫస్ట్ ఇలా లాగి కూడా చూపించాను పేపర్, చూసారా రావట్లేదు. మనం నానబెట్టి స్టీల్ పీస్ వేసి తోమి మన చేతులు అరిగిపోతాయి, కానీ ఇది మాత్రం ఇంత ఈజీగా అయితే అసలు క్లీన్ కాదు. ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా వర్క్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నార్మల్ స్క్రబ్ తీసుకొని స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది. బాటిల్ చూసారా ఎలా మెరిసిపోతుందో, అంత క్లీన్గా అయిపోయిందనమాట. జస్ట్ లైట్గా కింద గమ్ ఉంటుంది కదండి, అది నార్మల్గా మన రబ్బర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు. అండ్ నేను ఒక దీనికి ఒకటి సింపుల్గా ఒక డ్రాయింగ్ వేయాలనుకుంటున్నాను, ఐ మీన్ పెయింటింగ్. సో నేను నార్మల్ ఐ మీన్ ఫేస్ డ్రాయింగ్స్ పెన్సిల్స్తో వేయడం నాకు అలవాటు. బట్ ఈ మధ్య నేను ఎక్రాలిక్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ రఫ్ స్కెచ్గా వేసుకొని పెట్టుకున్నానండి పెన్తో. నార్మల్ గ్లిటరీ పెన్ ఆరెల్స్ జెల్ పెన్స్ ఉంటాయి కదా, దాంతో కొంచెం మనకి గ్లాస్ మీద పడుతుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి పెన్స్ ఇంట్లో ఉన్న వాటితో, అప్పుడు మనకు జస్ట్ ఒక ఐడియా కోసం వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సన్నాయి అండ్ డబ్బులు వేసే వాళ్ళది సింపుల్గా డ్రాయింగ్ చూస్ చేసుకున్నాను ఇంట్రెస్ట్లో చూసుకొని, కానీ లుక్ చాలా బాగా వచ్చిందండి. అండ్ మనకి డ్రాయింగ్ కూడా వేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. డీటెయిలింగ్స్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, అంతగా మనకి పర్టికులర్గా ఏముండదు కాబట్టి ర్యాండమ్గా వేసేయచ్చు. ఎవరైనా కానీ ఇది రీక్రియేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరేమైనా రీక్రియేట్ చేస్తే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి, ఐ వాంట్ టు సీ. అండ్ ఫైనల్గా అయితే నేను ఇది కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ నేను అవుట్లైనింగ్ కూడా బ్లాక్తో ఇచ్చానమాట, ఎందుకంటే డీటెయిలింగ్ బాగుంటుందండి. చాలా సింపుల్ డీటెయిలింగ్సే తర్వాత మనకి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఐ మీన్ మనం వేసే ఆర్ట్ వర్క్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుందండి. నాకైతే డీటెయిలింగ్స్తోనే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే నేను పెన్సిల్ డ్రాయింగ్ వేస్తానో అప్పుడు కూడా చిన్న చిన్న డీటెయిల్స్తోనే చాలా లుక్ అయితే చేంజ్ అవుతుంది. సో అందుకని అక్కడక్కడ చిన్న స్ట్రోక్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు క్లోత్స్ మీద. సో నేనైతే లాస్ట్లో స్క్రోచ్ కూడా ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడైతే ఫస్ట్ నేను అవుట్లైన్ వేసేస్తే దీని వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది.
తీసుకోవడానికి కారణం. సో నేను ఊరికెళ్ళాల్సొచ్చింది. ఆల్సో డున్నుకి కొంచెం ఫీవర్‌గా ఉంది. అండ్ ఆల్సో మీ అందరికి తెలిసిందే నేను మదర్‌ని కాబట్టి డున్నుని చూసుకోవాలి అండ్ ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీడియోస్ తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే ఇట్స్ టుక్ లాంగ్ టైమ్. చాలా టైం తీసుకుంటుంది ఎడిటింగ్‌కి. అండ్ ఆల్సో మనం ఈ డిఫరెంట్ పొజిషన్స్‌లో మనం చేస్తాము. అండ్ ఇట్లాంటి ఆర్ట్ వర్క్స్ చేయడానికైతే మీ అందరికి తెలిసిందే టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి చాలా లేట్ అవుతుందనమాట. బట్ లేట్ అయినా కానీ చాలా మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. సో మీరందరూ చూస్తారు అండ్ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో గాయ్స్, మీకు ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ కమెంట్ మీ సో దట్ నేను ఆ నెక్స్ట్ వీడియోలో మీకోసం అది చేస్తాను పక్కా. మేకోవర్ కానీ లేకపోతే ఇంకేమైనా టిప్స్ గురించి కానీ లేకపోతే ఇంకేమైనా కావాలంటే మాత్రం. ప్లస్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి వీడియోస్ అన్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏదైనా యూజ్ అవ్వచ్చు కదండి. సో ఇక్కడైతే మన డ్రాయింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. నేను జస్ట్ ఇంకా అవుట్లైట్స్ ఇది ఒక డ్రాయింగ్ తీసి చేస్తే అయిపోతుంది. బట్ ఫైనల్గా ఏమైందంటే ఈ డ్రాయింగ్ అంతా చేసిన తర్వాత నాకేమనిపించిందంటే కొంచెం సింపుల్గా అయిందేమో, ఓన్లీ ఇది ఒక డ్రాయింగ్ వేస్తే సరిపోదేమో అనిపించింది నాకు. సో నేనేం చేశానంటే చూడండి, ముందు తెలుస్తుంది. అంటే స్పెషల్గా అంటే ఏం లేదండి, బట్ ఒక చిన్న డీటెయిలింగ్ ఇస్తే బాగుండని చెప్పేసి మీద క్యాప్ ప్లేస్లో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ నెక్ దగ్గర నాకు ఒక చిన్న డీటెయిలింగ్ లా వచ్చింది కదండి, అక్కడ కూడా ఇట్లా డాట్స్ పెట్టేసి అండ్ చిన్న లైన్ అయితే పెట్టేశాను. బట్ ఇప్పుడు లుక్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఐ మీన్ సింపుల్గా కాకుండా కొంచెం ఏదో ఎలిగెంట్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను ప్లాంట్స్ తీసేసి ఇవి పెట్టేశాను. చూసారా ఎంత బాగుందో లుక్ మాత్రం. మనం కావాలంటే ఓవరాల్గా పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు, ఐ మీన్ బాటిల్కి. అప్పుడు మీద నుంచి ఈ డ్రాయింగ్ వేస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మనం ఒక డ్రాయింగ్ వేయబోతున్నాము. అది కూడా నార్మల్ పేపర్ మీద. ఐ మీన్ నా దగ్గర కలర్ A4 షీట్స్ ఉన్నాయన్నమాట. దాని మీద నేను ఇక్కడ ఒక సింపుల్ అంటే చాలా సింపుల్, ఎవరైనా కానీ ఈజీగా చేయొచ్చు. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తమలపాకులు తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఐ మీన్ ఎక్కువ గీతలు ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి లీవ్స్ మీద, సో దట్ మనకి ప్రింట్ మంచిగా వచ్చేటట్టు అనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ షేడ్లోనే డార్కర్ గ్రీన్ తీసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3 కలర్స్ వైట్, గ్రీన్ అండ్ బ్లాక్ పోర్షన్ తక్కువ ఉంచుకొని ఇంకా గ్రీన్ ఇంకా వైట్ ఎక్కువ పోర్షన్ పెట్టుకొని మంచిగా పెయింటింగ్ నేను డైరెక్ట్ దాని మీద వేసి చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్లేట్ వేస్ట్ కాదు అండ్ ఆల్సో పెయింటింగ్ కూడా వేస్ట్ కాదు. ఫైనల్గా మనం ఇక్కడ ప్రింట్ పెట్టడానికి రివర్స్ పెట్టేసిన తర్వాత జస్ట్ ఏంటంటే ట్యాప్ చేస్తూ నీట్గా సైడ్స్ అంతా కూడా క్లియర్గా ప్రెస్ చేసుకోండి. గట్టిగా చేసుకోండి అండ్ గీతలు ఉండే దగ్గర కూడా చాలా గట్టిగా ప్రెస్ చేయండి సో దట్ ప్రింట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ మనం లీఫ్ హ్యాండ్తో డ్రా చేసిన కన్నా కూడా ఈ ప్రింట్ చాలా బాగుంటుంది. నేను అంతకుముందు కూడా చాలా మంచిది చేశానమాట, బట్ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అండ్ ఆల్సో అది ఇప్పుడు నా దగ్గర లేదు, రాజస్థాన్లో ఉంది. సో చూపిద్దామన్నా కూడా ఇలాంటి సింపుల్ ఆర్ట్స్ చాలా బాగుంటాయండి. ఐ మీన్ ఎంత బాగుంటాయంటే చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది, ఇంటికి పాజిటివ్గా అనిపిస్తుంది. అది కూడా మనం హ్యాండ్తో చేసిన పెయింటింగ్ అంటే ఆ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో ఆ హ్యాపీనెస్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి. ఆ పెయింటింగ్ చూసినప్పుడల్లా ఇట్స్ ఎ బిగ్ సాటిస్ఫాక్షన్ టు మీ. ఎందుకంటే నాకు చాలా ఇష్టం నా హ్యాండ్తో చేసిన వస్తువు ఏదైనా కానీ. నేను ఎవ్రీ వీడియోలో ఈ విషయం చెప్తాను, మీకు బోర్ అనిపించవచ్చు, బట్ చాలా ట్రస్ట్ మీ గైస్. ఒక్కసారి మీరు ఏదైనా చేసి చూడండి, మీకు చాలా మంచి పాజిటివ్నెస్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇష్టమైన ప్లేసుల్లో ఇలా చేసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చెప్పండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని. జాబ్కి వెళ్ళేసి వచ్చినా కూడా ఇలాంటిది ఏదో ఒకటి నేను క్రియేట్ చేస్తూనే ఉంటుండే అనమాట. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్, జస్ట్ లీవ్స్తోనే కానీ ఎంత బాగుంది. అండ్ ఆల్సో నేను ఒక 1-2 వీక్స్ బ్యాక్ ఇలా చేశానమాట ఈ పెయింటింగ్ కూడా. ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటారు, బట్ చాలా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఆల్సో లీఫ్కి కొంచెం పెయింటింగ్ ఉండిపోయింది, వేస్ట్ చేయడం ఎందుకులే అని ఆల్రెడీ కొంచెం బ్లాక్ మిక్స్ చేసేసి దాని మీద పేస్ట్ చేశాను. చూసారా, ఇది కూడా ఒక మనకి ఫ్రేమ్లా అయిపోతుంది. అవి నేను చూపిస్తాను ఎక్కడ పేస్ట్ చేస్తానా అని చెప్పి చిన్న కొటేషన్ రాసేసాను. అండ్ ఇది ఒక డ్రాయింగ్ పేపర్ కాబట్టి ఈజీగా నేను చింపేసి సైడ్స్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో నాకు కట్ చేసేసాను అనమాట. ఇవి నా ఓల్డ్ డ్రాయింగ్స్. ఐ మీన్ నేను జాబ్ చేసే టైం అయిన 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఈజీగా అవుతుంది అనమాట. చూసారా, చిన్నపిల్లలు వేసిన పెయింటింగ్స్. సారీ, బట్ ఇప్పుడు నా ఆర్ట్ వర్క్ చూపిస్తాను ఎలా ఉంటుందో.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఆయిల్ పేస్టల్స్ తెచ్చుకున్నప్పుడు అది డ్రాయింగ్ వేశాను అనమాట. ఇది రీసెంట్ పెయింటింగ్స్, ఐ మీన్ ప్రెగ్నెంట్కి ముందు వేసింది, ప్రెగ్నెంట్ టైంలో వేసింది, సారీ ప్రెగ్నెంట్ ముందు కూడా కాదు. శివాజీ పెయింటింగ్ ఎంత బాగుంది చెప్పండి. శివుడు పెయింటింగ్, ఆ ఆవు అయితే నిజంగా దిగొచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. అండ్ ఇది కూడా మకావ్ పెయింటింగ్ కూడా వేసాను నేను. ఐ మీన్ ఇది పెన్సిల్ డ్రాయింగ్ అండ్ అది కూడా పెన్సిల్ డ్రాయింగే, బట్ ఎంత గ్రాండ్ లుక్, ఐ మీన్ అసలు ప్రింట్ తీసినట్టే అనిపిస్తుంది అనమాట. నాకే అసలు కాంప్లిమెంట్స్ ఇచ్చుకోలేని అంత మంచిగా వేసాను అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ కింద ఫ్లోర్ మీద పెట్టుకొని చూసానండి లుక్ ఎలా ఉంటుంది అండ్ నేను ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి, సో దట్ నాకు మంచి ఐడియా వస్తుందని. సో ఇక్కడైతే నేను ఇలా పెట్టి చూసాను. సో ఫైనల్గా అయితే ఒకటి డిసైడ్ అయ్యి ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను పెట్టడం. రిఫరెన్స్ ఒకటి మన దగ్గర మంచిగా ఉందంటే మాత్రం అది లుక్ చాలా బాగా వస్తుంది. సో అందుకని ఫస్ట్ అయితే ఎప్పుడైనా రిఫరెన్స్ పెట్టుకోండి. దేనికి పెయింటింగ్ వేయడానికైనా సరే కానీ, పేస్ట్ చేయడానికైనా సరే కానీ రిఫరెన్స్ ఉంటే అదొక మంచి లుక్ అయితే వస్తుందండి. మన ఆర్ట్ వర్క్స్ అన్ని పేస్ట్ చేశాక లుక్ అయితే ఇలా వచ్చింది. మనం గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే కింద ఫ్లోర్ మీద పెయింటింగ్స్ కానీ, ఐ మీన్ ముగ్గులు, దోరణాలకి మనం వేస్ట్ బ్యాంగిల్స్తో చేసిన చైన్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్తో ప్లాంట్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ వాల్ మేకోవర్ అండ్ ఆల్సో సైడ్కి ఒక చిన్న మేకోవర్తో మన ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. బాల్కనీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఈ ఆర్చ్ కూడా. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. మీ అందరికి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching everyone. See you in the next video. Until then, bye bye.